ప్రేమ కలిగిన పరలోకమందున్న తండ్రి, పరిశుద్ధుడు అనే దేవ, ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన కృపకై మీకు స్తోత్రాలు తండ్రి. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు. మీ దయా వాత్సల్యతను బట్టి ప్రభువా, మీరు మాకు అనుమతించినటువంటి ఉదయకాల సమయంలో మొదటి ప్రభు యొక్క పునరుద్ధాన దినంలో మమ్మల్ని సజీవులుగా ప్రవేశపెట్టి ప్రభువా, మీరు ఇచ్చిన ధన్యతకై మీకు స్తోత్రాలు. నీ వాక్యపు వెలుగులో నాతో మీరు మాట్లాడిన మీ ప్రేమంతను బట్టి మీకు వందనాలు తండ్రి. మీ వాక్యపు వెలుగులో చూసినట్లయితే ప్రభా, మా జీవితాలు ఎందుకో పనికి రాని స్థితిలో ఉన్న మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఉచితమైన మీ రక్షణ మాకు అనుగ్రహిస్తూ వచ్చారు, మీకు స్తోత్రాలు. నీ వాక్యాన్ని చూసినట్లయితే తండ్రి దేవా, మరి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం ద్వారా మీరు నాతో మాట్లాడిన మీ ప్రేమంతను బట్టి వందనాలు తండ్రి. యోబు గ్రంథం 5వ అధ్యాయంలో లిఖించబడినట్లు గాయం చేయవారు మీరే, కట్టువారు మీరే తండ్రి. మీరు గాయం కట్టిన విధానం చూడగా అది అమ్మటే స్వస్థతను అందుతుంది. అదే ప్రభా, పరిపూర్ణమైన ఆరోగ్యం కలిగి ఉంటుంది, పరిపూర్ణమైన స్వస్థత కలిగి ఉంటుంది నా తండ్రి. అట్టి గాయములు మా జీవితాల్లో ఉన్నప్పటికీ మీరు అట్టి గాయములు కడుతున్న మీ ప్రేమకై, ఇంకనూ కట్టబోతున్న మీ ప్రేమకై మీకు వందనాలు. ఇప్పుడు కట్టారు, కడుతున్నారు, కట్టబోతున్న మీ ప్రేమకై మీకు స్తోత్రాలు. ఆదియు ప్రభా, అల్ఫయు ఓమేగయు ఉన్నందుకే మీకు స్తోత్రాలు. నిజంగా ప్రభా, మిమ్మల్ని అవమానించి, గాయపరిచి, నిందించి, మిమ్మల్ని హింసించి, మిమ్మల్ని అప్పగించడానికి వచ్చిన వారిని కూడా స్వస్థపరిచారు నా తండ్రి. పాపం చేత ఉండే వారిని స్వస్థపరిచారు దేవా. మాటల ద్వారా దారి తప్పిపోయిన వారిని, నీకు విరోధంగా ఉండే వారిని స్వస్థపరిచారు. మనుషుల చేత గాయపరచబడిన వారిని నువ్వు స్వస్థపడుతూ వచ్చారు. అట్టి అనుభవం నేను కూడా ఉన్నప్పటికై నన్ను జ్ఞాపకం చేసుకున్న తండ్రి, నీ ప్రియ కుమారుని నా కొరకై ప్రభా మీరే ఇష్టపడి నలగొట్టుకుని ఆ యొక్క కుమారుని యొక్క రక్తపు గాయముల్లో నా ప్రతి పాపములు కడిగి నన్ను పరిశుద్ధులుగా చేసి పవిత్రంగా చేస్తూ నా జీవితాలు మార్చి దేవా, నిన్ను సేవించి, నిన్ను స్తుతించి, నేను ఘనపరిచే జీవితంలోకి నన్ను నడిపించినందుకే వందనాలు. నీ వాక్య వెలుగులో నా జీవితాన్ని మార్చి నా తండ్రి, నిజంగా మీరు పొందిన గాయముల చేత నాకు స్వస్థత అనుగ్రహిస్తూ మీ గాయపు వెలుగులో నన్ను నడిపిస్తున్న అనుభవం నడిపిస్తున్నందుకు స్తోత్రాలు దేవా. నా యొక్క గాయపు మడుగుల్లో ఉన్నప్పుడు, రక్తపు మడుగుల్లో గాయం చేత నేను ఉన్నప్పుడు నన్ను మీరు జ్ఞాపకం చేసుకుని నా దగ్గరికి మీరు వచ్చి దేవా, నన్ను చూసి కనికరించి నువ్వు బ్రతకమని, సజీవుడు ఉండమని సెలవిచ్చిన తండ్రి, మీకు స్తోత్రాలు. నిజమే ప్రభా, గాయమును బట్టి మరణకరమైన రోగంతో ఉన్నప్పుడు మరణమును తప్పించడం యెహోవా వశము కాబట్టి మరణం తప్పించి నా మరణపు గాయములు మీరు కట్టి నన్ను సజీవుడిగా ప్రవేశపెట్టిన నా ప్రభుకి నేను ఏమి ఇచ్చినారో నొప్పుకుంటూ ఏమి ఇవ్వలేక నా పట్ల, నా కుటుంబం పట్ల, సంఘ పట్ల 2023 అంతట్లో ప్రభా మా గాయాలన్నింటినీ మీరు కట్టి 2024లో నన్ను, మా కుటుంబాన్ని, సంఘస్థులు, సేవకులు, తోటి విశ్వాసుల్ని అందరినీ సజీవులుగా ప్రభా మొదటి పునరుద్ధాన దినంలో పాల్పొంపు చేసినందుకే నీకు వందనాలు. వారితో పాటు నన్ను కూడా ఈ సజీవుని యొక్క లెక్కలో ఉంచి ప్రభా, సజీవులుగా నేను స్తుతిస్తారన్న వాగ్దానంలో మొదటి పునరుద్ధానంలో పాల్పొంపు చేసిన మా ప్రభుకి నేను ఏమి ఇచ్చినారో నొప్పుకుంటూ ఏమీ లేక దేవా, నా పట్ల, కుటుంబ సంఘ పట్ల మీరు చేసిన ప్రతి మేలుకై రుణస్తున్నప్పుకుంటూ ఏమీ లేక ప్రభా, నిజంగా నా యొక్క గాయపు ప్రభా ప్రతి గాయమును మీరు కట్టి నా జీవితంలో నూతనమైనటువంటి అనుభవం, నూతన జీవితాన్ని మీరు అనుగ్రహించిన నా ప్రభుకి, నా రక్షకుడికి, నా విమోచకుడికి దేవా, నేను ఏమి ఇవ్వలేక నా సజీవుడికి కొద్ది స్తుతి ఆరాధన ప్రభా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామం పేరిట మీ పరిశుద్ధమైన పదాలు సమర్పిస్తున్నాం తండ్రి, ఆమేన్. నిలవబడి బైబిల్ పల్లబడదాం. బైబిల్ పల్లబడదాం. గ్రంథ వాగ్దానంబులన్నీ నవి. గ్రంథ వాగ్దానంబులన్నీ నావి. కూర్చోండి. రండి దేవుని యొక్క వాక్యం నుండి మనం ఆరాధనలో ప్రవేశించు మునుపు కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఏమని జ్ఞాపకం చేసుకుంటూ వచ్చామంటే యోబు గ్రంథము 5వ అధ్యాయము, యోబు గ్రంథం 5వ అధ్యాయము 18వ వచనం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం. ఆయన గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూసినట్లయితే
ఆయనే గాయం చేయను, ఆయన చేతులే. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ఆయన మనకి గాయం చేస్తున్నాడు, ఆయనే మనకి గాయం కడుతున్నాడు. కాబట్టి ఆయన ఎటువంటి గాయాలు కట్టాడు, ఎటువంటి వారి జీవితాలు, ఎటువంటి అనుభవం ఉన్న వారి యొక్క జీవితాల్లో గాయాలు కట్టాడంటే 700 అనుభవం చూసాం. మొట్టమొదటిగా ప్రధాన యాజకుని దాసుడు, అంటే ప్రభువుని పట్టుకొని తీసుకెళ్ళి హింసించడానికి వచ్చిన వారికి స్వస్థనిచ్చాడు, కట్టాడు వారి గాయాలు. 2 పాపపు జీవితంలో ఉన్న వారి గాయాలు కట్టాడు. 3 ఇశ్రాయేలు ప్రజలు, అంటే దేవునికి విరోధంగా ఉన్నటువంటి జీవితాలు కలిగిన వారి గాయాలు కట్టాడు. 4 యోబు, అంటే శత్రు ద్వారా శోధించబడినటువంటి మానవుల యొక్క గాయాలు కట్టాడు. 5 హిజ్కియా, మరణకరమైన రోగంతో ఉన్న వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న గాయాలను కట్టాడు. 6 దొంగల చేత గాయపడినటువంటి ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఉన్న గాయాలు కట్టాడు. 7 యేసు ప్రభువారు, అంటే తన కుమారుని గాయపరిచి ఆయనే తన కుమారుని గాయం కట్టి మరణపు వేదన నుండి లేపిన అనుభవాన్ని, పునరుద్ధానికి లేపిన అనుభవాన్ని మనం చూస్తూ వస్తున్నాం. ఇది ఆరాధనలో మనం చూసినటువంటి మాట. ప్రభు వాళ్ళ వర్తమానంలో మనం ధ్యానించుకున్నట్లయితే ఒక మాట జ్ఞాపకం చేసుకుందాం. మొదటేనండి, ఈ బైబిల్ ఎవరిదో తీసుకోండి, ఇది ఇక్కడే పెట్టుంది, చిన్న బైబిల్, ఇది ఎవరిదో గమనించి మీరు తర్వాత తీసుకోండి. కాబట్టి దేవుని యొక్క వాక్యం చెప్పేటటువంటి మాట ఏంటంటే, బైబిల్ రాయబడుతూ వచ్చింది మనకి ఈ యొక్క 2024 సంవత్సరం సార్వత్రిక సంఘ వాగ్దానాల్లో 3 వాగ్దానాలు ఉన్నాయి. ఏంటి ఆ వాగ్దానాలు? అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 23వ వచనంలో సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. 2వ వాగ్దానం యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం, నా శాంతి మీకు అనుగ్రహించి వెలుచున్నాను అని రాయబడుతూ వచ్చింది. 3వ వాగ్దానం ఏంటి? అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడే సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితకదొక్కించును. కాబట్టి ఇది మనకి ఇవ్వబడినటువంటి సార్వత్రిక సంఘ వాగ్దానముల నిమిత్తమైనటువంటి వాక్యములు. సో వీటి గురించి ఇప్పుడు నేను ధ్యానించను, ఎందుకంటే అవి ఆల్రెడీ ఇంత ముందు వచ్చి నేను ధ్యానించి ఉంటాడు. తర్వాత యూట్యూబ్లో కూడా 120 వర్తమానాలు ఉన్నాయి కాబట్టి ఇక అవి ధ్యానించడానికి చాలా ఉన్నాయి కాబట్టి ఇంకా మీరు చూస్తే అప్పటికే ఎక్కువైపోయింది. ఇప్పుడు మనం ధ్యానించేటటువంటి అంశం ఏంటంటే మనకి ఇవ్వబడిన సంఘ వాగ్దానం. ఏంటి ఆ వాగ్దానం? యోబు గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనం ఏమని రాయబడుతూ వచ్చింది? ఆ వాగ్దానం ఇటు ఇవ్వను, వాగ్దానం తీసుకురా. వాగ్దానం కొద్దిగా పెద్దగా చెప్పండి అన్న. వాగ్దానం ఇటు ఎత్తురండి అన్న. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఏమని రాయబడుతూ వచ్చింది? గాయం చేయవాడైనే కట్టువాడు ఆయనే. కరెక్టేనా? అందుకే నాకు డౌట్ ఉండి వాగ్దానం అడుగుతున్నా. కాబట్టి యోబు గ్రంథము 5వ అధ్యాయము 18వ వచనం అదైతే కన్ఫర్మ్ కదా. గాయం చేయవాడైనే ఆయనే గాయపరిచి గాయమును కట్టును, ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని చూసినట్లయితే ప్రభు గాయం చేస్తాడు, గాయాన్ని ఏం చేస్తున్నాడు? కడుతున్నాడు. ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ప్రభు ద్వారా గాయములు కట్టబడిన వారు 7 అనుభవాన్ని మనం చూస్తూ వచ్చాం. ఏం చూస్తూ వచ్చాం? 7 అనుభవం. ప్రభు ద్వారా గాయములు కట్టబడిన అనుభవాన్ని 7 అనుభవం మనం చూస్తూ వచ్చాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రభు గాయం చేస్తే ఎలా ఉంటుంది? అర్థమవుతుందండి? ప్రభు ద్వారా గాయము కట్టబడితే ఎలా ఉంటుందో మనం చూసాం. మరణం నుండి తప్పించబడుతున్నాం, చనిపోయే స్థితి నుంచి లేపబడుతున్నాం. ఇంకా గాయం కట్టేటప్పుడు చూస్తే ఇంకా పూటగుళ్ళ వాని ఇంటికి నడిపించినాడు, దేవుని సన్ని నడిపించాడు గాయంను కట్టి. ఇది ప్రభు కట్టిన గాయాల గురించి మనం చూస్తున్నాం. ప్రభు గాయము కడితే ఎలా ఉంటుంది? ఇలాగంటే ఎలా? అద్భుతమైన రీతిలో స్వస్థత ఉంటుంది. ప్రభు గాయాన్ని కడితే ఎమ్మటే స్వస్థత. ప్రభు ద్వారా గాయం కట్టబడిన వ్యక్తులు ఎవరో కూడా ఇంటికెళ్ళో ఇంకో చోట స్వస్థత లేదు. వెమ్మటే ఆయా ప్రధాన యాజకుని యొక్క దాసుడు చెవిన రీతి అక్కడే స్వస్థత వచ్చింది. ఇంకా దావీదు యొక్క జీవితంలో వచ్చిన తెగుని బట్టి ఎమ్మటే స్వస్థత వచ్చింది, వచ్చిన పరిస్థితిని బట్టి. ఇంకా చూసినట్టయితే ఇశ్రాయేలు ప్రజలకు ఎమ్మటే స్వస్థత వస్తుంది. అంటే ఆయన గాయమును కడితే ఎమ్మటే స్వస్థత వస్తుంది. కానీ ఆయన కట్టని గాయాలు కొన్ని ఉన్నాయి. ఆయనే గాయపరుస్తున్నాడు. ఇది కట్టే విధానం చూస్తున్నాం, ఆయన గాయపరుస్తున్నాడు. అసలు ప్రభు ఎందుకు ఒక వ్యక్తిని గాయపరచడానికి ఇష్టపడతాడంటే 7 అనుభవాలు ఉన్నాయి బైబిల్లో.
ప్రభు ఎందుకు గాయపరచడానికి ఇష్టపడతాడు, లేదా ప్రభు గాయం చేస్తే ఎలా ఉంటుంది అని అంటే ఒక 7 విషయాలు ఉన్నాయి. వాటిని మనం జ్ఞాపకం చేసుకోక మునుపు ప్రభు నడిపింపు కొరకే చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడివి, మహోన్నతుడివి, నిత్య నివాసి, పరిశుద్ధుడి అయిన తండ్రి, ఆకాశం మహాకాశం పట్టజాలని గొప్పదేవ, అనంత కరుణామయుడివి, కోటాను కోట్ల మంది నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని సకల ప్రజల చేత ఆరాధించబడి గణపరచబడుతున్న తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ పరిశుద్ధమైన పాదం దగ్గరికి వస్తున్నాం. దేవా, ఆరాధనలో మీరు పలికించిన మాటలను బట్టి వందనాలు. మీరే గాయం కడతారు, మీరు కట్టే దేవుడి, కానీ మీరు గాయం చేస్తే అది అన్నటికి అలా గాయంగా ఉండిపోవాల్సిందే. నా తండ్రి, మీ ద్వారా మేము స్వస్థత నొందిన అనుభవంలో ఉండాలి, మీ ద్వారా గాయం కట్టబడిన అనుభవంలో ఉండాలి. కానీ ప్రభువా, బైబిల్లో కొందరు ప్రభువా మీ ద్వారా గాయం చేయబడుతూ వచ్చారు. తద్వారా వారి జీవితాలు ఎంతో విషాదంగా ఎలా ఉండేవో కొన్ని విషయాలు మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం. అయితే సంఘం విషయమనే కాదు, మా జీవితాల్లో కూడా మీరు గాయం చేస్తే అటు అనుగుణం మేము ఉంటామని హెచ్చరికలు తీసుకుని సరి చేసుకుని మా జీవితాలు మీ ద్వారా గాయపరచబడుకోకుండా మీ ద్వారా గాయములు కట్టుకునే అనుభవంలో మేము జీవించినట్టు సహాయం చేయమని దేవా, ఈ వాక్యం ధ్యానించడానికి నా జ్ఞానము నా ఆలోచనలు సరిపోవు, మానవుని జ్ఞానం అసలే సరిపోదని ఒప్పుకుంటున్నాం. తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పటజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కాదు యెహోవా, మాకు కాదు, నీ కృపాసత్తుని బట్టి నీ నామమున మహిమ కలుగును గాక. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకోండి. ఇదని మీ పరిచర్యంతో దీవించండి. శత్రు సిగ్గు నీకు మహిమ తెచ్చుకోండి. నాతో మీరు మాట్లాడండి. గాయం చేయవాడు మీరే, కట్టువారు మీరే. మీరు గాయం కడితే వెమ్మటే స్వస్థత వస్తుంది. అదే గాయం మీరు చేస్తే మానవుని జీవితం ఎంతో కష్టకాలంగా ఉంటూ వస్తుంది. ప్రభా, అట్టి గాయములు మీ ద్వారా మేము జరిగించుకోకుండా తగిన జీవితాన్ని మేము జీవించినట్టు సాయం చేయమని నాతో మాట్లాడమని మరొకసారి తెరవబడిన ఆకాశం మాకు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడజాలంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. మాకు కదే హో, మాకు కది నీ కృపాసత్తును నీ నామను మేము తెచ్చుకోండి. నీ ప్రజల పక్షాన నీకున్న దయ చొప్పున దయతోనని జ్ఞాపకం చేసుకోండి. నాతో మీరు మాట్లాడండి. మరొకసారి ప్రభువా, పైన ఉన్న అభిషక్తుడు కింద ఉన్న అభిషక్తుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. పరలోకను నీ పైన ఉన్న అభిషేకము, పైన ఉన్న అభిషక్తుడు కింద ఉన్న నీచుడు బలహీనుడైనటువంటి నీ దాసుని మీద మీ అభిషేకాన్ని కుమ్మరించి మాకు అవసరమైన మాటలు అనుగ్రహించమని ప్రార్థిస్తూ నాతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఈ దినమంతటి వారు కాపుదల కోరుకుంటూ మొదటి పునరుద్ధానంలో ప్రభు యొక్క బల్ల దినం, ప్రభు యొక్క బల్ల, ఈ బల్ల దగ్గరికి వచ్చిన మేము మా జీవితాలు గాయపరచబడకోకుండా సంవత్సరం అంతా సంఘానికి వాగ్దానం వచ్చిందంటే సంఘంలో సభ్యులు కూడా మేము, మీ శరీరంలో సంఘంగా చేయబడిన మేము, అది మాకు కూడా వర్తించిద్ది. కాబట్టి దాని ప్రకారం మేము జాగ్రత్త కలిగి దీనులమై తగ్గించుకొని మీ సన్నిధిలో గాయం చేయబడుకోకుండా గాయాలు కట్టుకునే అనుభవం మమ్మల్ని తీసుకురమ్మని మీకు అప్పజెప్తూ మాతో మాట్లాడమని దేవా, ఈ వర్తమాన విషయంలో మీ నడిపింపు, మీ అభిషేకాన్ని కోరుకుంటూ మాతో మాట్లాడండి. ప్రతి విషయంలో మీ నడిపింపు దయచేయండి. ఇంకొచ్చిన వారిని బట్టి వందనాలు. రావాల్సిన వారు ఎవరైనా ఉంటే, బలహీనలు ఎవరైనా ఉంటే బలపరిచి నడిపించి త్వరగా తీసుకురమ్మని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో మరొకసారి కల్వరి యొక్క రక్త ప్రోక్షణ కిందకు వస్తూ మీ రక్తాన్ని పైన ప్రోక్షించుకుంటూ మీ రక్త ప్రోక్షణ కిందకు వస్తూ అంధకార శక్తులు బంధించి చీకటి శక్తులు బంధించి నీ వాక్య వెలుగులను అనుమం సరిచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరటి శ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రభు యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో యోబు గ్రంథము 5వ అధ్యాయం 18 వచ్చిన ఆయన గాయం చేయను, ఆయన చేతులే స్వస్థపరచును. కాబట్టి ప్రభు స్వస్థపరిస్తే, గాయమైన వాటిని ప్రభు స్వస్థపరిస్తే ఎలా ఉంటుందన్నది ఒక 7 విషయాలు మనం చూసాం. ఇప్పుడు చూసేటటువంటి మాట ఏంటంటే, ప్రభు గాయం చేస్తే ఎలా ఉంటుంది, ప్రభు గాయాలు కడితే ఎలా ఉంది, ఎమ్మటే స్వస్థత వచ్చింది లేదా ఎమ్మటే స్వస్థత వచ్చింది. ప్రభు గాయాలను కడితే 5 సెకండ్లు కూడా అవసరంలా, ఆయన వచ్చి ఎమ్మటేట ముడితే చాలు స్వస్థత వచ్చేస్తుంది. అది ప్రభు కట్టే గాయాలు. మరి కట్టే ప్రభువే గాయం చేస్తే ఏమన్నాడు, ఆయన గాయం చేయను, ఆయన చేతులు స్వస్థపరచును. గాయం చేసేది ఎవరు? ఆయనే. గాయాన్ని కట్టేది, స్వస్థపరిచేది ఎవరు? ఆయనే. మరి ఆయన స్వస్థపరిచే విధానం కానీ ఆయన కట్టే విధానాన్ని మనం చూసాం. ఇప్పుడు ఏంటంటే ఆయన గాయం చేస్తే ఎలా ఉంటుంది, ఎందుకు అసలు గాయాలు పాలవుతారు అన్నది కూడా బైబిల్లో కొన్ని విషయాలు ఉన్నాయి. రండి, దాంట్లో మొదటి మాటను చూసినట్టయితే దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. దేవుని యొక్క వాక్యం యోబు గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథము 21వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 6వ వచనం. నేను దానిని మనసునకు తెచ్చుకునేలా నాకేమీ తోచుకున్నది. నేను ఒక మనవి చేస్తానన్న, ఏమనుకోకండి.
బైబిల్ చదివాడు మొదట రండి, కొద్దిగా మాకు కూడా ఉద్యమం ఉండిద్ది, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ వాక్యం చెప్పాలనిపించింది మంచిగా. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏమైనా రాయబడుతూ వచ్చింది, ఆయన ద్వారా గాయం చేయబడిన మనుషుడు ఎలా ఉంటాడు అని అంటే, యోబు గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం, నేను దానిని మనసునకు తెచ్చుకొని ఎడలా నాకేమీ తోచుకున్నది. కాబట్టి దేవుని యొక్క వాక్యం చూసినట్లయితే యోబు యొక్క చరిత్రలో యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? యోబు యొక్క జీవితంలో దేవుడు గాయం చేసినప్పుడు, యోబు యొక్క జీవితంలో మరి సాతానుడు దేవుని దగ్గర వచ్చి అనుమతి పొందినప్పుడు దేవుడే వచ్చి స్వయాన దేవుడు అనుమతించడం ద్వారా గాయం చేయబడుతుందంటే దేవుడే అనుమతించాడు గాయానికి. దేవుడు ఒకవేళ ఒక మనుషుడికి గాయం చేస్తే, ఒక మనుషుడికి దేవుడు గాయం చేయాలని ఇష్టపడి గాయం చేస్తే ఆ మనుషుని యొక్క స్థితిగతులు ఎలా ఉంటాయి అంటే ఏమి తోచని స్థితిలో ఉంటాడు. ఓ రకంగా చెప్పాలంటే దిక్కుదోచని స్థితిలో ఉంటాడు. ఒక వ్యక్తికి ప్రభు ఇష్టపడి గాయం చేస్తే యోబంటాడు కదా 4వ వచనంలో, నన్ను తేరి చూచి ఆశ్చర్యపడుడి, నోటి మీద చేయి వేసుకునుడి, నాకున్న బలహీనత, దేవుడు నాకు ఇచ్చినటువంటి బలహీనత, దేవుడు నాకు చేసినటువంటి గాయము చూడగా అది ఎంతో భయంకరమైనది. ఎలాంటిది అది ఎంతో భయంకరమైనది. దేవుడు నా జీవితంలో చేసినట్టు గాయం విస్తారమైనది. నేను దాని గురించి తలంచుకుంటేనే నాకేం తోచుకుంది, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉంది, ఏం చేయలేని స్థితిలో ఉండా. ఎందుకంటే దేవుడు గాయం చేశాడు, దేవుడు గాయం చేస్తూ వచ్చాడు. దేవుడు గాయం చేస్తే ఏమి తోచదు, మనకి దిక్కుదోచని స్థితిలో ఉంటాం. ఏ స్థితిలో ఉంటాం మనం? దిక్కుదోచని స్థితిలో ఉంటాం. ఎవరి దగ్గరికి వెళ్ళినా కుదరదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా విడుదల రాదు, ఎవరి దగ్గరికి వెళ్ళినా స్వస్థత రాదు. ఎందుకు? ఆయనే గాయం చేశాడు. ఎవరు గాయం చేశాడు? ఆయనే. ఆయన గాయం చేస్తే, ఆయన గాయం చేయగా మనకు దిక్కు దోచదిక, ఎటు పోవాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళినా స్వస్థత రాదు, ఎక్కడికి వెళ్ళినా విడుదల రాదు, ఎక్కడికి వెళ్ళినా విమోచన రాదు. ఎందుకు? ఆయనే గాయం చేశాడు. ఆయనే గాయం చేశాడు. వాటర్ పెట్టి. కాబట్టి ఆయనే గాయం చేసిన వాడు ఉన్నాడు, ఆయన గాయం చేశాడు. యోబు యొక్క జీవితం ఏంటి తెలుసా? యోబు ప్రత్యుత్తరం ఇస్తున్నాడు. మనం ఇక్కడ చూసినట్టు 26వ అధ్యాయంలో ఏమంటున్నాడు యోబు? 21వ అధ్యాయంలో, అయ్యా ఇది పరిస్థితి, ఆయన గాయం చేయను. ఆయన గాయం చేశాడు కాబట్టి నేను ఎలా ఉన్నాను? నాకేం దిక్కు దోచట్లా. దేవుడు గాయం చేస్తే, దేవుడు ఒక మనుషుడికి గాయం చేస్తే 21:6 అంటాడు, నేను దానిని మనసును తెచ్చుకొని ఎడలా నాకేం దోచుచున్నది. ఎలా ఉంది? వణుకు పుట్టుతుందంట. ఎలా ఉంది? వణుకు పుట్టుతుంది. దేవుని దగ్గర భయపడుతున్నాడు యోబు. దేవుడు గాయం చేసిన విధానం చూడగా మనసుకు తెచ్చుకుంటే, తలపోసుకుంటే యోబు యొక్క స్థితిగతులు ఇంకా చాలా మంది మాట్లాడుతూ వస్తాడు. యోబుకి దేవుడు అనుగ్రహించిన గాయమును చూడగా దేహంలో వణుకు పుడుతుంది. యోబుకి భయం వెంటాడుతుంది, భయం వచ్చేసింది. దేహంలో దేవుడు ఒక గాయాన్ని పెడితే, దేహంలో ఒక గాయాన్ని దేవుడు చేస్తే మనుషుడికి దిక్కు దోచుకోకుండా ఉండిద్ది. శరీరంలో అంటే దేహంలో వణుకు భయం వచ్చేస్తుంది. ఏమొస్తుంది? వణుకు భయం 2 వస్తుంది. యోబుకి దిక్కు దోచట్లా, ఏం తోచుకోకుండా ఉండాలంటున్నాడు, ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండాలంటున్నాడు. ఎందుకు? ఒకప్పుడు ఇది రాకూడదని భయపడ్డాడు. ఏది రాకూడదని తలంచాను, ఏ గాయం దేవుని ద్వారా అవ్వకూడదని తలంచాను, ఏ గాయం దేవుని ద్వారా నాకు రాకూడదని తలంచాను, అదే గాయం ఇప్పుడు నాకు వచ్చింది. ఏమంటున్నాడు? నాకేమి తోచకుండా ఉండదు. ఈ గాయం ఎందుకు వచ్చిందో, దీని ద్వారా విడుదల ఎట్ట పొందాలో ఏమి నాకు అర్థం కావట్లా. ఏమి తోచని స్థితిలో నేను ఉంటూ వచ్చాను. ఇప్పుడు చూడగా దిక్కుదోచని స్థితిలో నేను ఉన్నాను. దీని గురించి ఆలోచించి చూడగా, ఈ గాయముల గురించి ఆలోచించగా, ప్రభు చేసిన గాయముల గురించి ఆలోచించగా నా దేహంలో వణుకు పుడుతుంది. యోబు దేహం ఎలా ఉంది? ఎలా ఉంది? పుండ్లు, పచ్చి పుండ్లు, చీము గారవచ్చు, ఇంకా భయంకరమైన పుండ్లతో దురద ఉంది. దేహం మొత్తం పుండ్లు ఉన్నాయి. పుండ్లు ఉంటే ఎలా ఉంటుంది దేహం? పుండ్లు ఉండగా అసహ్యంగా ఉండదు, దుర్వాసన వచ్చింది, ప్లస్ దురద పుడతా ఉంది. దురద పుట్టే దేహంలో కూడా వణుకు పడుతుందంట. చూడండి, గోక్కుంటూ ఉన్నప్పటికీ దేహాన్ని చిలపెంకులతో గోక్కుంటున్నప్పుడు కూడా దేహంలో ఏముంది? వణుకు పడుతుందంట. భయం వచ్చేసింది యోబు జీవితంలో. ఒక మనుషుడికి దేవుడు గాయం చేస్తే
ఒక మనుషుడికి దేవుడు గాయం చేస్తే నిద్ర కూడా పట్టుకోకుండా చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? నిద్ర కూడా పట్టుకోకుండా చేస్తాడు. దేవుడు గాయం చేశాడంటే సహజమైనది కాదు. ఆయనే గాయం చేయను, ఆయనే కట్టినంటే ఆయన గాయం చేసి కట్టే గాయాలు వేరుకుంటాయి. ఆయన గాయం చేయాలని ఇష్టపడి గాయం చేస్తే దేహంలో వణుకు పుట్టి భయం వచ్చి నిద్ర కూడా పోలేని జీవితాలు మనకు ఉంటాయి. ఎందుకు? ఆయన గాయం చేశాడు. ఎందుకు ఆయన గాయం చేస్తాడు? యోబు యొక్క జీవిత చరిత్ర ఏంది? యోబు యొక్క జీవిత చరిత్ర చూడగా యథార్థంగా ఉన్నవాడే, మంచివాడే, భయభక్తులు కలిగేవాడే. ఒక చోట యోబు దాసులు కూడా అంటాడు, నీకు నువ్వే నీతిమంతుడు అనుకోవద్దు, లేదా నీకు నువ్వే గొప్పవాడు అనుకోవద్దు. ఏమనుకుంటున్నాడు యోబు? పరిస్థితులు ఎలా వచ్చినా గాయం ఉన్నప్పుడు ఏమనుకుంటున్నాడు? ఇది నాకెందుకు తటిస్తుంది, నేను ఎంత గొప్పగా ఉండాను, నేను ఎలా చేస్తున్నాను అనుకుంటున్నాడేమో. యోబు, నువ్వు అట్లా అనుకోవద్దు. నీకు నువ్వే గొప్పవాడికి ఎంచుకోవద్దు. నీకు నువ్వు గొప్పవాడికి ఎంచుకుంటే ఈ గాయం నీకు దిక్కుదోచని స్థితిలో తీసుకొస్తుంది. అందుకే ప్రభు అంటాడు కదా, గొప్ప మాటలు మాట్లాడుతూ వస్తాడు. నీటి గుర్రానికి బలాన్ని ఇచ్చిన వాడెవడు? నీటి గుర్రానికి బలం ఎక్కడిచ్చాడు? దాని వెన్నుముకలో ఉన్నటువంటి ఒక నరం ఉంది, దాంట్లో బలాన్ని ఇచ్చాడంట. అది ప్రళయం వచ్చినా, అది సముద్రం ఉప్పొంగి అలల చేత బయటకు వచ్చినా, సముద్రం మొత్తం కూడా పొంగి ఒక్కసారిగా దాని మీదకి వచ్చినా భయపడదంట. అది ఎందుకు? నీటి గుర్రం ఎందుకు భయపడదని? ఎదుర్కొంటూ వెళ్ళిద్ది. మరణం వచ్చినా భయపడేది కాదు. అది దానికి బలాన్ని ఇచ్చిన వాడెవడు? నేను కాదా? మరి నీకు నువ్వు యథార్థవంతుడు అనుకుంటావేంటి? నీకు నువ్వు గొప్పవాడు అనుకుంటావేంటి? నీకు నువ్వు అనుకోవద్దు. ఎందుకు? ఆ నీటి గుర్రానికి ఇచ్చినవాడిని, నేనే బలాన్ని ఇచ్చినవాడిని. ఇంకా చెప్పమంటావా? గాలి ఎలా వస్తుంది? గాలి ఎలా సృష్టించబడింది? ఈ లోకంలో సృష్టి అంతా ఎలా సృష్టించబడింది? యోబు చెప్పు, నువ్వు చెప్పంటే ఒక మాట అంటాడు, ప్రభా నేను దుమ్ము వంటి వాడిని, నేను ధూళి వంటి వాడిని, నేను దుమ్ము వంటి వాడిని ప్రభువా, నేను ధూళి వంటి వాడిని ప్రభువా, నేను త్రాసులో పెట్టిన తోగనటువంటి వాడిని ప్రభువా, దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు. యోబు యొక్క జీవితంలో దేవుడు గాయం చేస్తే యోబుకు వణుకు పడుతుంది, శరీరం మొత్తం భయం వచ్చేసింది శరీరంలోకి. ఏమి దిక్కుదోచని స్థితిలో ఉంది. ఇది ఎందుకు వచ్చింది? ఎలా? యోబు చరిత్ర మనం అర్థం చేసుకుంటే దేవుడు గాయపరిచినప్పుడు ఎలా ఉంది? ఎంతమంది యోబు పిల్లలు? 7 మొత్తం 10 మంది. 10 మంది పిల్లలు. ఎవరో ఒకరు లెక్క ఉండాలి. ఆడపిల్లైనా మగ పిల్లైనా పిల్లలే మన పిల్లలే కదా. 10 మంది పిల్లలు ఏమయ్యారు? చనిపోయారు. ఒక్కసారికి వచ్చిన దిక్కుజోచని స్థితి వచ్చేసింది. ఇల్లు కూలిపోయింది. ఇంకా ప్రేమగా కలిగి ప్రేమ విందు చేసుకుంటుంటే అక్కడే కూలిపోతూ వచ్చింది ఇల్లు. ఇంక చూడగా పశువులు, ఇంక చూడగా ఆస్తి, ఇంక చూడగా దాసుల యొక్క చరిత్రలో జరుగుతుంది. అన్నిటిని చూడంగానే యోబుకు దిక్కు దోచట్లేదు. ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నాడు. అందుకే ఒక మాట అంటాడు, ఊరకనట్లా యోబు ఏం చేయాలో తెలియని స్థితిలోకి వచ్చి దేవుడు ఒక్కసారిగా తను గాయపరచంగానే యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను. నిస్సహాయ స్థితిలోకి వచ్చాడు. దేవుడు గాయపరిస్తే, దేవుడు గాయమును పెడితే ఏం చేయలేక దిక్కు దోచక ఆ దేవుడు ఇచ్చాడు, దేవుడు చూసుకుంటాడు అన్నాడు. ఆ మాట ఎప్పుడు వచ్చింది తెలుసా? ఆ మాట ఎప్పుడు వచ్చింది? మనం పూర్తిగా చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు అనిపించింది. ఇక బ్రతకలేమనుకున్నప్పుడు దేవుని ఇష్టం, దేవుడు చూసుకుంటాడు లేకపోతే లేదు అంటాం. చివరి స్థితిలో ఉన్నప్పుడు యోబు యొక్క స్టేజీ కూడా సహించేవి కూడా అన్నీ అయిపోయినప్పుడు, యోబు అన్నిటిని సహించే స్థితి కూడా కోల్పోయి మొత్తం అయిపోయినప్పుడు అంటున్నాడు, యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయినాయి. పోండి, ఇక వద్దు, ఇక ఆలోచించవద్దు. ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకొని పోయాడు. అటువంటి స్థితిలో ఉండి దిక్కు దోచని స్థితిలో మాట్లాడుతున్నాడు. యెహోవా ఇచ్చిన, యెహోవా తీసుకొని పోయాను. వణుకు పడుతుంది, శరీరం మొత్తం వణుకు వచ్చేసింది, దేహంలో భయం వచ్చేసింది. ఎందుకు వణుకు భయం ఎందుకు వచ్చింది? భయం ఉండబట్టేగా వణుకు వచ్చేసింది. ఎందుకు వచ్చింది? గాయం ఆయన చేశాడు. ఆయన గాయం చేస్తే ఇలా ఉంటుంది. ఎలా ఉంటుంది? వణుకు, భయము, దెబ్బ బరుగెత్తుకొచ్చింది. నైట్ కూడా నిద్రలు ఉండవు. నైట్ కూడా నిద్రపోలేం, పగలా నిద్రపోలేం, నెమ్మది ఉండదు, మనశ్శాంతి ఉండదు, ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంటాం. ఎందుకు? యోబు చరిత్ర ఎలా ఉందో అలాగే ఉంటాం. దేవుడు గాయం చేస్తే నిద్రలు ఉండవు, దేవుడు గాయం చేస్తే నెమ్మదిగా ఉండదు, దేవుడు గాయం చేస్తే మనశ్శాంతిగా పడుకోలేం, దేవుడు గాయం చేస్తే దుఃఖమే భయమే కానీ నెమ్మది మనశ్శాంతి ఉండదు. దేవుడు గాయం చేస్తే అలా ఉంటుంది. ఆ గాయమైన తర్వాత యోబు యొక్క జీవితంలో తన జీవితాన్ని సరి చేసుకున్నాడు. ప్రభా దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని, నన్ను క్షమించన్నప్పుడు యోబు యొక్క జీవితంలో ప్రభు క్షమించాడు. ఆయన గాయం చేస్తే, ఇంకా ముంగడికి వెళ్తే చాలా ఉన్నాయి. ఆయన గాయం చేస్తే వణుకు పుడుతుంది దేహంలో, భయం వస్తుంది,
దిక్కుదోచని స్థితిలో ఉంటాం. ఇది మొదటిది. రండి ప్రభు యొక్క వాక్యం చూసినట్టయితే రెండో మాట, రెండోదిగా చూస్తున్నాం, గాయములు ఎందుకు అవుతున్నాయి? దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము, యేస్కేలు గ్రంథం తర్వాత ఉండేది. దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 25వ వచనం. దానియేలు గ్రంథం 4:25 త్వర చదవండి. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనం. 4వ అధ్యాయం 25వ వచనం చదవండి అన్న. తమ యొద్ద నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు, నీవు అడవి జంతువుల మధ్య నివాసం చేయొచ్చు, పశువుల వలె గడ్డి తినేదువు, ఆకాశపు మంచు నీ మీద పడి నేను తడుపును, సర్వోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడనియు తాను ఎవనికి దాన్ని అనుగ్రహింప నిశ్చయించును వానికి అనుగ్రహించననియు నీవు తెలుసుకున్న వరకు 7 కాలములు. అది పెట్టేశాడు గాయం. ఎవరికి పెట్టాల్సిన ఆయనకి గాయం చేసాడు. ఇక ఏంటి గాయం? గడ్డి మేయటం. ఈ గాయం ద్వారా ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. ఎందుకు? ఈ యొక్క రాజు యొక్క స్థితి మనం జాగ్రత్త చూసినట్లయితే, దానియేలు గ్రంథంలో చూసినట్లయితే, నెబుకద్నెజరుకి ఎందుకు జరుగుతూ వచ్చింది ఇదంతా? ఎందుకు జరుగుతూ వచ్చిందంటే, నెబుకద్నెజరు యొక్క జీవిత చరిత్ర చూసినట్లయితే, నెబుకద్నెజరు చేసిన పొరపాటు అది. ఏం చేస్తూ వచ్చాడు నెబుకద్నెజరు? కలహం చేస్తూ వచ్చాడు. ఏం చేస్తూ వచ్చాడు? కలహం కలిగి ఉన్నాడు, లేదా కలహం పెడుతూ వచ్చాడు. ఏం జరుగుతూ వచ్చింది? కలహం రేపుతూ కలహం పెడుతూ వచ్చిన నెబుకద్నెజరుతో దేవుడు మాట్లాడుతున్నాడు. నెబుకద్నెజరు, నీ స్థితిగతులు ఏమనుకుంటున్నావేమో, నువ్వేదో రాజు అనుకుంటున్నావేమో, నువ్వేదో గొప్పవాడు అనుకుంటున్నావేమో, నువ్వు ఈ స్థితికి రావడానికి కారణం ఎవరో నీకు చూపిస్తాను. నువ్వు ఈ స్థితికి రావడానికి, నువ్వు ఉన్నతమైన స్థితికి రావడానికి, నువ్వు ఇంత సర్వ సమృద్ధులతో ఉండడానికి, ఒక రాజుగా ఉండడానికి కారణం ఎవరో తెలుసా? కారణం ఎవరంటే సర్వోన్నతుడైన దేవుడు. రాజుకు నా ఏలిన వాని గురించి చెలవిచ్చిన మాట ఇదే. ఏమన్నా తెలుసా? సర్వోన్నతుడైన దేవుడు మానవుల రాజ్యం పైన అధికారి అయి ఉన్నాడు. అది గుర్తుంచుకో. నీకు రాజ్యం ఇచ్చినవాడు దేవుడు, నీకు అధికారం ఇచ్చినవాడు దేవుడు, నిన్ను నిలబెట్టినవాడు దేవుడు, నిన్ను సర్వ సమృద్ధుల చేత నింపబడి నీలో ఇంత సామర్థ్యం ఇచ్చినవాడు దేవుడు. గుర్తుపెట్టుకో. నువ్వు కలహంతో ఉండొద్దు. నెబుకద్నెజరు యొక్క జీవిత చరిత్ర దేవుడు మాట్లాడుతూ వస్తాడు. ఇది ఎవరికి ఉండాలంటే దానియేలు చెబుతాడు, నీ పగవారికి ఉండాలి. రాజా, ఇది నీకు కాదు, ఇది నీ పగవారికి, నేను బాధ పెట్టేవారికి. ఇది నీకు ఉండకూడదు. ఎందుకంటున్నాడు? ఇది నీకు జరగకూడదు. ఇది భయంకరమైన స్థితి. ఒక రాజు అయ్యుండి గడ్డి మేయటమేంటి? నువ్వు రాజువి, నువ్వు గడ్డి మేయకూడదు. మరి ఎందుకు మేస్తున్నాడు? దేవుని పెట్టిన గాయం అది. ఏంటిది? అది దేవుడు పెట్టిన గాయం. అది దేవుడు గాయం పెడితే రాజ్యంలో నుంచి పారిపోయాడు. వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నాడు? వనంలోకి వెళ్ళిపోయాడు, అడవిలోకి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. తినటానికి కూడా దొరకట్లా. తినటానికి కూడా లేని స్థితిని జీవిస్తూ వచ్చాడు. ఎందుకంటే ఆ కలహాన్ని బట్టి కలహం ఉండటం ద్వారా, లేదా కలహం పెట్టినా, లేదా ఎదుటి వ్యక్తితో కలహం కలిగి ఉండటం ద్వారా దేవుడు చూసి గాయం చేస్తూ వచ్చాడు. ఎంతకాలమని కలహంతో ఉంటావు? ఎంతకాలమని కలహంగా జీవిస్తూ వస్తావు? కలహం తీసేసుకొని నెబుకద్నెజరు దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. పశ్చాత్తాపడిన అనుభవం కూడా లేదు. ఎందుకంటే తన జీవితం సరి చేసుకోవడానికి లేదు. నేను రాజుని, నాకేముంది అని అనుకుంటున్నాడు. నాకేం లేదు అనుకుంటున్నాడు. నేను రాజుగా ఉండాలని అనుకుంటున్నాడు. అనుకుని అనేక విధానాల కలహం కలిగి ఉన్నాడు. దేవుడు చూసి ఏం చేశాడు? చేయాల్సింది చేశాడు. ఏం చేశాడు? గాయం పెట్టాడు. గాయం పెడితే ఏం చేస్తున్నాడు? ఇప్పుడు ఏం చేస్తున్నాడు? కలహము కలిగినటువంటి రాజు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. సింపులే. ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. ఒకప్పుడు అన్నీ ఉన్నాయి అనుకున్నాడు. నేను రాజును అనుకుంటూ వచ్చాడు. నాకేం లేదులే అనుకుంటూ వచ్చాడు. కలహము రేపినటువంటి రాజు ఇప్పుడు ఏమైపోయాడు? కలహం కలిగిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? గడ్డి మేస్తున్నాడు. అది ప్రాముఖ్యమైన విషయం. అంటే రాజ్యంలో నుంచి నెట్టివేయబడి బయటికి వెళ్ళిపోతూ వస్తున్నాడు రాజు. ఎందుకంటే దేవుని మాట వినకపోవటం ద్వారా,
దేవుడు గాయం పెట్టాడు. గాయం పెడితే రాజ్యంలో నుంచి వెళ్ళిపోవాల్సిందే. దేవుడు గాయం పెడితే రాజ్యంలో నుంచి వెళ్ళిపోవాల్సిందే. ఈ రాజ్యంలో నుంచి వెళ్తాము, దేవుని రాజ్యంలో నుండి కూడా వెళ్ళిపోతాం మనం. దేవుడు గాయం పెడితే దేవుని రాజ్యంలో కూడా వెళ్ళిపోవచ్చు, దేవుని రాజ్యంలో కూడా ఉండకపోవచ్చు, దేవుని రాజ్యంలో కూడా నివసించకపోవచ్చు. ఎందుకు? దేవుడు గాయం పెడితే అలా ఉంటుంది. దేవుడు గాయం పెడితే రాజ్యంలో నుంచి వెళ్ళిపోతాం మనం, దేవుని రాజ్యంలో కూడా ఉన్నాం, దేవుని రాజ్యంలో ఉండము. ఎందుకు? అక్కడ అపవిత్రమైనది, నిషేధమైనది, ఇంకా అక్కడ అపవిత్రమైనది, నిషేధమైనది లేదు. అక్కడ పవిత్రమైనది, నిర్దోషమైనది మాత్రమే అక్కడ ఉంది. ఎక్కడ? దేవుని రాజ్యంలో. ఎక్కడ ఉంటుంది? దేవుని రాజ్యంలో నిర్దోషమైనది ఉంది, అపవిత్రమైనది, బలహీనమైనది, నిష్ప్రయోజకమైనది అక్కడ లేదు. దేవుడు గాయం చేశాడంటే అది లోపం ఉందని అర్థం. ఏంటిది? అది లోపమే. లోపం ద్వారా దేవుని రాజ్యానికి వెళ్ళలేం. లోపం ఉంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. లోపం అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించలేం. నెబుకద్నెజరుకు అదే జరుగుతుంది. దేవుడు చెబుతూ వస్తున్నాడు, అలా కాదు, నువ్వు గడ్డి మేయబోతున్నావు. ఎందుకంటే లోపం ఉంది. దాని ద్వారా గాయం అయ్యి నువ్వేం చేస్తున్నావు? రాజ్యం నుంచి తరమబడి ఎవరు తరుముతున్నారు? మనుషులు తమ యుద్ధకు రాకుండా నిన్ను తరుముతారని రాయబడుతూ వచ్చింది. నువ్వు మనుషుల దగ్గరికి రావడానికి లేదు. మనుషులందరూ ఏం చేస్తారు? నిన్ను బయటికి నెట్టేస్తారు. 25 తమ యుద్ధ నుండకుండా మనుషులు నిన్ను తరుముదురు. ఎవరిని తరుముతున్నారు? ఒక రాజుని తరుముతున్నారు. రాజ్యంలో ఉండే వారందరూ కూడా రాజుకు భయపడి, రాజుకు లోబడి, రాజుతో పాటు ఉండాల్సిన ప్రజలే రాజును బయటికి నెట్టేస్తున్నారు, తరుముతున్నారంట. మెల్లగా పొమ్మని కూడా చెప్పట్లా. ఏం చేస్తున్నారు? తరుముతున్నారు, పో అని చెప్పని. తరుముతుంటే దిక్కుదోచని స్థితిలో తల దాల్చుకోవడానికి అడవిలోకి పోతాడు. అడవిలో భోజనం పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తున్నాడు? గడ్డి మేస్తున్నాడు. దేవుడు గాయం పెడితే దేవుని రాజ్యం నుంచి వెళ్ళిపోయి అట్లా నెబుకద్నెజరులా గడ్డి మేసిన అనుభవంలోకి వస్తాం మనం. అంటే మనం గడ్డి మేస్తామని కాదు, కానీ అటువంటి అనుభవంలోకి వస్తాం మనం. దేవుడి ద్వారా గాయం అవ్వకూడదు. ఆయన గాయం చేస్తే కష్టమే. ఆయన గాయం కడితే మంచిదే, కానీ ఆయన ద్వారా గాయం అవ్వకూడదు. అయిందా అది చాలా కష్టమైంది. అయితే అది చాలా కష్టమే, కట్టడం కష్టము. 7 సంవత్సరాల నుంచి గాయమైన ఎల్షద్దైకి ఇంకా కట్టబడలేదు. ఎందుకు? చేశాడు ఆయనే, గాయం ఆయనే చేశాడు. ఎందుకు? ఒక కలహాన్ని బట్టి ఎల్షద్దై అట్లా పునాదులు పాడైపోయి, అందుకే మందిరం ఇలా దివాలు తీస్తూ వచ్చింది. ఎందుకు? ఒక గాయం చేశాడు ఆయన. అందుకే 7-8 సంవత్సరాలు కట్టబడకుండా ఇట్లా ఉండిపోయింది. ఎందుకు? ఆయన గాయం చేశాడు. ఎందుకు చేశాడు? ఎందుకు ఎల్షద్దై గాయం చేసి ఎందుకు వాగ్దానం ఇచ్చాడు ఈ సంవత్సరం? ఎందుకు గాయం చేశాడు? ఊరకనే కాదు, మనలో ఉన్న కలహమే ఎదుటి వ్యక్తితో ప్రేమగా మాట్లాడలేకపోవటం. అందుకే ఎల్షద్దైకి గాయం అవుతూ వచ్చింది. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, నేను గాయాన్ని కట్టబోతున్న ఈ సంవత్సరం. మీ కలహాన్ని బట్టి, మీలో ఉన్న కలహాన్ని బట్టి ఎల్షద్దైకైనా గాయాన్ని నేను కట్టబోతున్నాను. ఎన్ని సంవత్సరాలు అయింది గాయం అయ్యి? మీరు చెప్పండి ఎన్ని సంవత్సరాలు అయింది? ఆలోచించొద్దు. అక్కడి నుంచి వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది బయటికి? మందిరం కాడి నుంచి వచ్చి 5 6 అది కూడా గుర్తులేదు అనుకోండి. సరే 6 సంవత్సరాలు అనుకోండి. ఎందుకు అవుతూ వచ్చింది? 6 సంవత్సరాల నుంచి గాయం చేత ఎందుకు దేవుడు వదిలేస్తూ వచ్చాడు? ఎందుకు దేవుడు వదిలేస్తున్నాడు? ఎంతో ప్రయాసపడుతున్నాము, ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము, ఎంతో కన్నీరు గారుస్తున్నాము, ఎంతో వేదనతో దుఃఖంతో మొరపెడుతున్నాము. నైట్ ఆన్లైన్ ప్రేయర్లో కానీ, పగలు ఉపవాస ప్రార్థనలు కానీ కన్నీరు గారు చేడుస్తున్నాము. మాకు మందిరం కావాలి ప్రభా, మమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టొద్దని. మరి ఎందుకు ఆయన గాయం కడతల్లా? ఎందుకు కడతలేదు ఆయన? ఎందుకు కట్టకుండా మౌనంకుంటున్నాడు? మనలో ఉన్న కలహమే, మనం చేసుకున్న కలహమే, మందిరం యొక్క పునాదులు ఆగిపోవడానికి గల కారణం మనం చేసిన కలహమే. దాన్ని బట్టి 5-6 సంవత్సరాల నుంచి గాయం అట్లాగే ఉంది. ఎంతమంది నా తర్వాత ఎంతమంది వచ్చినా, నాకు ముందు ఎంతమంది వచ్చినా గాయం అట్లాగే ఉండిద్ది. ఎందుకు? మొదటి కలహం అలాగే ఉంది. కట్టబడాలి, మరలా రావాలి, గడ్డి మేసే అనుభవం తిరిగి రాజ్యానికి రావాలి, సింహాసనాన్ని అధిష్ఠించాలి. తిరిగి సింహాసనాన్ని పొందాలంటే ఆయన గాయం కట్టాలంటే ఏం చేయాలి? కట్టాలంటే ఏం చేయాలి? ప్రభా నువ్వేదో ఒకటి మాకు మందిరానికి ప్రభా అంటే కుదరదు, సరి చేయబడాలి. మనల్ని దేవుడు కట్టాలంటే సరి చేయబడాలి. మనం కలహం పోవాలా. కలహం పోతేనే కట్టబడిద్ది, లేదా కట్టబడదు. నెబుకద్నెజరు జీవితం ఎలా ఉంది? కలహంతో కూడిన జీవితం ఉంది. ఎక్కడికి వెళ్ళాడు? అడవిలోకి. వెళ్ళిన తర్వాత ఏమైంది? గడ్డి మేస్తున్నాడు. మేసినప్పుడు ఏమైంది?
అదే గడ్డి మేస్తూ ఉన్నప్పుడు కొన్ని రోజులు దేవుడు మాట్లాడి మరలా పోని నీ తప్పులు, నీ బలహీనతలు, నీ అవిధేయతలు, నీ తప్పులు నువ్వు సరి చేసుకున్నావు కాబట్టి, నీలో ఉన్న జీవితం మార్చుకున్నావు కాబట్టి రామల్లని తీసుకొచ్చి రాజ్యాన్ని కూర్చోబెట్టాడు. ఎల్షద్దై పునాదిని మరలా కట్టబడాలన్నా, అక్కడ మందిరం అనే కాదు నేను అంది, ఇంకో చోటైనా కట్టబడాలన్నా కలహం పోవాలి. మొదట ఉండిన కలహం పోతేనే గాయం ఆయన కట్టగలుగుతాడు. మొదటి నుండిన కలహం పోతేనే ఎల్షద్దై గాయాన్ని ఆయన కట్టగలుగుతాడు. లేకపోతే సంవత్సరాలు జరుగుతూనే ఉంటాయి, గాయంగానే ఉండిద్ది. ఈ రూమ్ కాబట్టి ఇంకో రూమ్లో రెంటుకుంటాం, కట్టబడాలంటే ఖచ్చితంగా మన గృహమైన, మన ఆత్మీయ జీవితమైన, విశ్వాస జీవితమైన, మనం ఉండే మందిరమైన ఎల్షద్దై కట్టబడాలంటే కలహం పోవాలి. అది పోతేనే, మొదటి కలహం పోతేనే తిరిగి మరలా ఆ యొక్క అనుభవంలో, అడవిలో ఉండే అనుభవం నుండి దేవుడు తీసుకొచ్చి సింహాసనం మీద పెడతాడు. అదే అంటాడు, గాయం కడతా మళ్ళీ. ఎప్పుడు గాయం కడతాడని సంతోషించొద్దు, గాయం అయిన దానికి మనం పశ్చాత్తాపడాలి. గాయం కడతాడన్న దానికి సంతోషం వద్దు. గాయమైన దానికి పశ్చాత్తాపడితే, గాయమైన దానికి సరి చేసుకుంటే, ఎందుకు గాయమైందో తెలుసుకుని సరి చేసుకుంటే ఆయనే గట్టేస్తాడు. మనం గట్టవసరలా. మనం అనుకుంటాం, బ్రదర్ నేను 1 లక్ష రూపాయలు వేద్దాం, ఒక 50 వేద్దాం, ఒక 10,000 ఎత్తాం, తలో 10,000 వేసుకుందాం అనుకుంటాం. ఎవరేమీ అవసరంలా. ఆయన తెలుసు, ఆయన అన్నీ కట్టగలడు. 3 రోజులైనా దేవాలయం కట్టేవాడైతే దీనికి ఎంత సమయం పట్టింది? కట్టగలడు. ఎందుకు కడతల్లా గాయాన్ని? ఎందుకు కడతలేదండి? కలహం ఉంది. కలహం పోతేనే, సండే స్కూల్ పిల్లల కానించి సేవకుడి వరకు ఉండే విశ్వాసులు అందరిలో కలహం పోతేనే ఎల్షద్దై కట్టబడిద్ది, లేదా కట్టబడాలంటే కలహం పోవాలి. మొదట వచ్చిన కలహము ఇప్పుడు దాకుండా కలహం మొత్తం పోతేనే మందిరం కట్టబడిద్ది. మందిరం కాదు, మన గృహమైన, మన ఇల్లు అయినా, మన విశ్వాస జీవితమైనా కట్టబడిద్ది. అది పోవాలి. అది పోవడం కొరకు పశ్చాత్తాపడాలి. ప్రభా ఇంకెంతకాలం నేను సరి చేసుకోవట్లేదు కాబట్టి నాకు కట్టుబడటం లేదు, మందిరం కట్టబడటం లేదు, పునాదులు కట్టబడటం లేదు. ఈరోజు నేను నీ దగ్గరకు వస్తున్నా, నీ సన్నిధికి వస్తున్నా, నీ పాదాల దగ్గరకు వస్తున్నా, నెబుకద్నెజరు వలె నీ పాదాలు ఎదురు పడుతున్నా. ప్రభా నన్ను క్షమించు, నా కుటుంబాన్ని క్షమించు, నా బంధువులను క్షమించు, నా రక్త సంబంధికులు క్షమించు, నా యొక్క కుమార్తెల పాపాలు క్షమించి మాలో ఉండే కలహాన్ని తీసేసి ఎల్షద్దైని కట్టు అని వస్తే కడతాడు ఖచ్చితంగా. ప్రభా నువ్వు కట్టాలి. ఈరోజు నువ్వు కట్టాలి. ఈరోజు నా జీవితంలో పునాదులు పగిలిపోవాలి. ఏదైతే కలహంతో కూడిన పునాదులు అవి పోవాలి. 2024 సంవత్సరం మొదటి పునరుద్ధానం నాకు ఇచ్చింది నాలో ఉన్న కలహాన్ని తీసేసుకుని ఎల్షద్దైని కట్టుకోవడానికి. అది నేను కట్టుకోవాలి. అయితే నాలో, నా కుటుంబంలో ఉన్న కలహాలు తీసేయి. సండే స్కూల్ పిల్లవాడు కానించి ఇక్కడ నిలబడిన సేవకుడి వరకు, అంటే మధ్యలో ఉన్న మనం అందరం మనలో ఉన్న కలహాలు దేవుని దగ్గర ఒప్పుకోవాలి, బాల దగ్గర. అప్పుడే కుటుంబం కట్టబడిద్ది, ఎల్షద్దై కూడా కట్టబడిద్ది. ఇంకా సరి చేసుకోవాలి. లేకపోతే గడ్డి మేసిన అనుభవమే. లేకపోతే సరి చేసుకోకుండా ఎంతకాలం ఉంటామో అంతకాలం అనుభవం ఉండట్టే నెబుకద్నెజరులాగా. వద్దు, సరి చేసుకుందాం. జస్ట్ ప్రభు ఏమంటున్నాడు? ఒక 1 లక్ష రూపాయలు ఇమ్మంటున్నాడా? దశంభాగం ఇమ్మంటున్నాడా? ఆస్తి తెమ్మంటున్నాడా? ఏమంటున్నాడు ప్రభు? డబ్బులేం కాదు, సరి చేసుకోమంటున్నాడు. ఇది కూడా మనం చేయలేమా? డబ్బులు లేవేమో, దేవుని మందిరం కట్టుకోవడానికి ఇవ్వడానికి డబ్బులు లేవేమో, అయినా దేవుడు అడగట్లేదు మనల్ని. ఏమడుగుతున్నాడు? సరి చేసుకోండి, నేను కట్టిస్తానంటున్నాడు. అది మనకు చేతగాకే కట్టించుకోలేకపోతున్నాం. మనం అనుకుంటాం నేను చాలా సరి చేసుకున్నాను అనుకుంటాం. ఒకడు ప్రయాసపడేదంతా దేని కొరకు? ఒకడు ప్రయాసపడేది దేని కొరకు? గాలి కొరకు. ఒకడు ఎంత ప్రయాసపడినా గాలి కొరకే. మనం ఎంత సరి చేసుకున్నా అట్లాగే ఉంది. పూర్తిగా సరి చేసుకోవాలా. నిజంగా సరి చేసుకుంటే కడతాడు. యెహోషువ అంటాడు, ఇశ్రాయేల్లో పాపం ఉంది కాబట్టి మీకు ఓటమి. మీరు సరి చేసుకుంటే, సరైన విధానంలో వస్తే మీకు విజయం ఉంది. యెహోషువ సరి చేసుకున్న తర్వాత ఏమైంది? గొప్ప విజయం వచ్చింది. సరి చేసుకోకపోతే 3,000 మంది దాకా చనిపోయారు. 3,300 చనిపోయారు. ఎందుకు చనిపోతే వచ్చారు? సరి చేసుకోలేదు కాబట్టి. అది పోగొట్టుకుంటే, ఆ కలహం తీసేసుకుంటే గొప్ప విజయం ప్రభు ద్వారా కట్టబడే విధానం ఉంది. మనం ఎవరూ చేయండి మామూలుగా చేయవసరంలా. దేవుడే చూసుకుంటాడు. ఎందుకు కడతలేదు? వాగ్దానం ఇచ్చాడు. గుర్తు తెచ్చుకోండి, మనసుకు తెచ్చుకోండి.
గాయం చేయవాడినే, కట్టువాడు అనే దానికి ఆయనే స్వస్థపరుస్తాడు. కట్టువాడు అనే దానికి సంతోషించొద్దు. అది స్వస్థపరచబడాలంటే, గాయం అనేది స్వస్థత పొందాలంటే, గాయం అనేది కట్టబడాలంటే సరిచేయబడాలి. సరిచేయబడితేనే కడతాడు, సరిచేయబడితేనే కడతాడు. ఇదన్నమాట. మూడో విషయం చూద్దానండి. మూడో మాట చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18-19 వచనం. మొదటి రాజుల గ్రంథము 13వ అధ్యాయము మొదటి రాజుల గ్రంథం 13వ అధ్యాయం 18 వచనం. అందుకతడు నేనును నీ వంటి ప్రవక్తనే, మరియు యెహోవా చేత సెలవు పొంది చాలన్న 21 నుంచి చదవండి. ఈ 21 చేసి ఉన్నావు కనుక నీ కళేభారము నీ పితరుల యొక్క సమాధులు రానిపోనని. అంతటి వారు అన్నపానలు పుచ్చుకున్న తర్వాత గాడిదకి గంత కట్టి, ఇంత ఎప్పుడు చదివలేదు కన్నా అందుకే టెన్షన్ పడుతున్నట్టుంటారు. ఇంకా చదవండి. గంత కట్టి అతడు బయలుదేరి ఇప్పుడు నుండి అసలైన గాయం ఇక్కడ అవుతుంది. ఏం చేస్తుంది? ఒక సింహము అతని ఎదురుపడి అతన్ని చేసేసింది గాయం. ఎవరు? సింహం. ఏం చేసింది? ఒక ప్రవక్త ఉన్నాడు, దేవుని యొక్క ప్రవక్త ఉన్నాడు. ఏం చెబుతూ వచ్చాడు? దేవుడు చెబుతాడు, అయ్యా నువ్వు పలానా చోటుకి వెళ్ళు, పలానా ప్రదేశంలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయనతో నువ్వు మాట్లాడు. ఆయనతో మాట్లాడిన తర్వాత ఒకవేళ అక్కడి నుంచి నువ్వే మార్గంలో వెళ్ళావు ఆ మార్గంలో రావద్దు. 2 ఆడ భోజనం కానీ పానం కానీ ఏం చేయొద్దు ఆ ప్రాంతంలో. నువ్వు వెళ్ళేం చేయాలా? వెళ్ళు, వేరే మార్గంలో వెళ్ళిపో. వచ్చిన మార్గంలో కూడా మళ్ళీ రిటర్న్ రావద్దు. వేరే మార్గంలో వెళ్ళు. వచ్చిన రీతిలో నువ్వు వస్తున్నావు కాబట్టి భోజనం కూడా చేయొద్దు అలసిపోయినా. నువ్వు వెళ్ళు, ఎందుకంటే శక్తి మించి ప్రయాణం ఉంటే నేను కాపాడగలుగుతా. కాబట్టి వచ్చిన మార్గంలో వెళ్ళొద్దు, అక్కడ భోజనం పెట్టినా తినొద్దు అని చెప్పాడు దేవుడు. చెప్పాడా లేదా? చెప్పాడు. చెప్తే ఏం చేస్తూ వస్తున్నాడు? చెబితే ఏం చేస్తున్నాడంటే అదే మార్గంలో నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తే ఆ మార్గం నుండి వేరే మార్గంలోకి వెళ్తున్నాడు. రాజు దగ్గరకు వచ్చాడు, రాజుతో మాట్లాడాడు. బలిపీఠం దగ్గర ఉన్న రాజు ఉన్నాడు. బలిపీఠం బయలుపోద్ది అని చెప్పాడు. అదే చెప్పిన రీతిలో బలిపీఠం అక్కడ ఉన్న బయలుపోతుంది. ఆయన చేయట పెట్టాడు, అట్టాగా ఉండిపోయింది. తర్వాత వచ్చి మళ్ళీ దైవదాసుని దగ్గరకు పశ్చాత్తాపడినప్పుడు క్షమించాడు. దాసుడు దైవజనుడు అతని కొరకు ప్రార్థన చేశాడు. స్వస్థత వచ్చింది. వచ్చిన తర్వాత ఏమైంది? వేరే మార్గం కూడా వెళ్తుంటే ఈ సంగతి కొంతమంది వెళ్ళి ఇంకొక అతను చెప్పాడు, ప్రవక్త లాంటి వాడికి చెప్పి, అయ్యా ఇదిగో ఇట్లా సంగతి పలానా దేశం పలానా అతను వచ్చాడు, ఇలా చేశాడు, ఇలా జరిగిందని చెప్పంగానే వాడిని ఆయన తోడుకుని రండి, లేదా నేను వెళ్తా, గాడిదికి గంట కట్టండి, గాడిదికి గంత కట్టండి. కట్టిన తర్వాత వెళ్ళాడు. గాడిదికి గంతలు కట్టిన గాడిదెక్కి వెళ్ళాడు. వెళ్ళి కొంత దూరం వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ వచ్చింది? కొంత దూరం వెళ్ళిన తర్వాత ఒక వ్యక్తి వచ్చి అన్నాడు, అయ్యా ఇదిగో దేవుడు, నేను కూడా ఒక ఇలాంటి వాడిని ప్రవక్తనే, ఏదో ఒకటి చెప్పి భోజనం చేసేదురా. అబద్ధం చెబుతూ వచ్చాడు. అక్కడ ప్రవక్త ఏం చేశాడు? ఇంకో ప్రవక్త అబద్ధం చెప్తే ఈ ప్రవక్త ఏం చేశాడు? మోసపోయి అబద్ధాన్ని నమ్మి వెళ్ళాడు. ఏం చేస్తున్నాడు? అబద్ధాన్ని నమ్మి వెళ్ళి భోజనం చేస్తున్నాడు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు ఆ ప్రాంతంలో భోజనం చేయొద్దు. ఒక ప్రవక్త చెప్పాడు. మరో ప్రవక్త వచ్చి అబద్ధమాడి ఏం పర్లేదు రమ్మని చెప్పి తీసుకెళ్ళి భోజనం పెడుతున్నాడు. భోజనం పెడితే ఏం జరిగింది? తిన్న తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ ప్రవక్త అయితే అబద్ధమాడి భోజనం పెట్టాడో అతనితో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడన్నా? నేను నీకు ఆజ్ఞాపించిన విధంగా నువ్వు చేయలేదు, నేను నీకేం చెప్పినా చేయలేదు, నువ్వు తిరగబడి ఉండవు, కాబట్టి పోనీ అతన్ని. పోయిన తర్వాత ఏం జరిగింది నేను చూపిస్తాను. వెళ్తూ ఉన్నాడు, అన్నం తిన్నాడు, చక్కగా తిన్నాడు. గాడిద ఉంది, దానికి గంతలు కట్టారు, నెడుతూ వచ్చారే వెళ్ళిపోతున్నారు. తోలితే గాడిద మీద వెళ్తూ ఉండగానే ఒక సింహం వచ్చింది. ఏమొచ్చింది? సింహం ఏం చేసింది? వచ్చి చెప్పండి.
చంపింది. చంపేం చేస్తుంది? అతను కళేబారం దగ్గర ఉంది, గాయం చేసి అక్కడే ఉంది సింహం గాయం చేసి అక్కడే ఉంది, తినుకోకుండా అక్కడే ఎదురు చూస్తుంది. ఎందుకు? దేవుడు గాయం చేసినది మానవుడు తినకూడదు, పశువులు తినకూడదు కాబట్టి. దేవుని ద్వారా గాయం చేయబడిన దాన్ని పశువులు ముట్టుకోవడానికి అర్హత లేదు కాబట్టి సింహం కూడా అక్కడ ఉండి చూస్తుంది, గాడిద అక్కడ ఉండి చూస్తుంది. జనమందరికి ఆశ్చర్యం వేస్తుంది, అది ఏంటిది? సింహం తినుకోకుండా ఉంది, గాడిద మౌనంగా ఉంది, ఎటు పోకుండా. ఏంటిది? ఎందుకు జరుగుతూ వచ్చింది? ఇది ఎవరి వ్యక్తి అని ఎదురు చూస్తుంటే ఓహో, దేవుని మాట వినకోకుండా దేవుడు వద్దన్న పని చేసిన వ్యక్తి ఇతడేనా? దేవుని మాట కాకుండా దేవుడు వద్దన్న పని చేసిన వ్యక్తి ఇతడేనా ప్రవక్త? ఆ ప్రవక్త ఇతడేనాది? ఓహో, అందుకే ఇతడికి ఇలా జరుగుతూ వచ్చింది. దేవుడు గాయం చేస్తే సింహాలు కదా, కుక్కలు కూడా మన వాసన చూడు. దేవుడు గాయం చేస్తే అలా ఉంటుంది. యెజబెల్ యొక్క చరిత్ర చూసి ఎలా ఉంది అక్క యెజబెల్ అక్క ఎట్లుంది? గాయం చేశాడు దేవుడు, పైనుంచి కింద తోసేసాడు. తోసేస్తే ఏమైంది? తోసేస్తే ఆమె యొక్క కళేబారాల దగ్గర కుక్కలు ఎలా ఉండి, గుర్రములతో తక్కబడింది. కుక్కలు నీచమైన స్థితిలో చూస్తున్నాయాడ. అర్థమవుతుందండి? దేవుడు గాయం చేస్తే దారుణంగా ఉంటుంది. ఇది వాస్తవాలు, నా మాటలు కాదు. ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం చదివిస్తుంది ఈ మాటలు. ఆయన గాయం చేస్తే, ఆయన ద్వారా గాయం చేయబడితే పశువులు కాదు, జంతువులు, మనుషులు కూడా మనం వాసన కూడా చూడరు. అంత దారుణంగా. ఎందుకు అంత దారుణము? మనుషులు వాసన చూడట్లేదు, పశువులు కూడా కనీసం వాసన చూడట్లేదు, తినట్లేదు. కారణం ఏంటి? తినట్లా. ఎందుకు కారణం? ఎందుకు? ఆయన మాట వినకపోవటం. ఇప్పుడు గాయం ఎందుకు అవుతుందంటే ఆయన మాట వినకపోవటం ద్వారానే. ఈయన ఒక ప్రవక్త, యెహోవా ప్రవక్త, దేవుని యొక్క దాసుని యొక్క ప్రవక్త. ఈ ప్రవక్త ఎలా ఉండాలా? దేవుడు చెప్పిన మాట ప్రకారం జీవిస్తూ ఉండాలి. దేవుడు ఏం చెప్పాడు? అయ్యా నువ్వు వెళ్ళా ప్రాంతానికి, ఫలానా వ్యక్తికి ఇలా చెప్పు, ఆ వ్యక్తికి ఇలా చెప్పి ఇలా మాట్లాడి నువ్వు వచ్చేయి. ఆ వెళ్ళిన ప్రాంతంలో రావద్దు, ఇంకో మార్గంలో రా. అడేం పెట్టినా తినొద్దు, ఆ ప్రాంతంలో తినకోకుండా వచ్చేయి. తినొద్దంటే ఏం చేయాలా? తినకోకుండా వెళ్ళాలి. అయ్యా దేవుడు నాకు చెప్పాడు తినొద్దు అన్నాడు. ఓకే, ఎదుటి వ్యక్తులు బలవంతం చేస్తారు, తిను అని. వద్దు, షుగర్ ఉండిద్ది, స్వీట్ తినమంటారు. తినమంటే ఏం చేస్తా? నాకు వద్దక్క అంటావు, ఎందుకంటే లోపల షుగర్ ఉంది అందుకే వద్దు అంటావు. కాదు తినమంటే ఏం చేస్తా? తింటావు. తిన్న తర్వాత షుగర్ ఎక్కువైతే ఏమైంది? మన అదృష్టం బాగుంటే దేవుని కృపలో మందిరంలో ఉంటాం, మన అదృష్టం బాగపోతే దేవుని మందిరం వెలుపట ఉంటాం. ఎక్కడ? షుగర్ ఎక్కువైతే ఎక్కడికి వెళ్ళిపోతాం? ఇక వెళ్ళాల్సిన మార్గానికి వెళ్ళిపోతాం. ఎందుకు? తినకూడదు తిన్నాం. ఈ ప్రవక్త కూడా అదే చేసుకుంటూ వచ్చాడు. దేవుడు తినొద్దయ్యా నువ్వు చస్తావని చెప్పాడు. ఇది తింటే నీకు నష్టమే, ఇది తింటే నీకు కీడే, ఇది తింటే నీకు నష్టం వస్తే మేలు లేదు. నా మాట విని నేను చెప్పినట్టుగా రా, నేను చెప్పినట్టుగా చెయ్యి, నేనేం చెప్పిన అది చెయ్యి. నువ్వు తినొద్దంటే అదే తింటూ వచ్చాడు. ఏమైంది? చచ్చిపోతూ వచ్చాడు. సింహాలు వచ్చినాయో పీక్కున్నాయో సింహాలు వచ్చిన పీకినా కానీ తింటల్లా. ఎందుకు? కళేబరం దగ్గర ఉండే. ఎందుకంటే దేవుడు గాయం చేస్తే అలా ఉంటుంది. జాగ్రత్త. దేవుడు గాయం చేస్తే మనుషులు ఎవరు మన దగ్గర వాసన చూడలేరు, అంటే మనతో పాటు సహపాఠి వారికి ఉండలేరు. దేవుడు గాయం చేస్తే అలా ఉంటుంది. అలా గాయం చేయబడకూడదంటే ఏం చేయాలా? సరి చేసుకోవాలి. మనం ఒక మాట అనుకుంటాం, ఎల్షద్దాయి మందిరానికి వాగ్దానం ఇచ్చామంటాం. ఎల్షద్దాయి ఏమన్నా తప్పు చేస్తుందా? చాలామంది అంటారు, బ్రదర్ హెబ్రోన్ చెడిపోయింది బ్రదర్ అంటారు. అనేవాళ్ళకి ప్రతి ఒక్కరికి నేను సమాధానం ఇస్తాను. హెబ్రోన్ ఎందుకు చెడిపోయింది? హెబ్రోన్ చెడిపోదు. అంటే మనుషులు ఏదన్నా అక్కడ ఉన్న విశ్వాసులు లేకపోతే వెళ్ళి వచ్చేవారు మా ఆలోచన బాగా పోవటాన్ని బట్టి చెడిపోయిద్దాము, కానీ మందిరం ఎందుకు చెడిపోయిద్ది? ఏమన్నాడు? నా సమస్త జనులకు ప్రార్థన మందిరము, నా దృష్టి నా మనసు ఎల్లప్పుడూ అక్కడ ఉన్న దేవుని దృష్టి దేవుని మనసు ఉండే మందిరం ఎందుకు పాడైపోయింది? ఎందుకు చెడిపోయింది? అందరైన మాటలు ఏంటంటే చెడిపోయింది బ్రదర్, చెడిపోయింది. ఎల్షద్దాయి చెడిపోయింది. ఎందుకు చెడిపోయింది? ఎల్షద్దాయి చెడిపోవాలా? మనం ఏదైనా బలహీనతలు బట్టి చెడిపోయి ఉంటాం, కానీ ఎల్షద్దాయి చెడిపోవాలా? హెబ్రోన్ చెడిపోవాలా? హెబ్రోన్ దగ్గర ఉన్న విశ్వాసులు కానీ ఇంకోటి కానీ ఏదైనా బలహీనతలు ఉంటే తొలిపోయి ఉండొచ్చాము, కానీ హెబ్రోన్ చెడిపోవాలా? హెబ్రోన్ ఎందుకు చెడిపోయింది? ఎప్పుడు ఎలా ఉంది అప్పుడు అలాగ ఉంది. ఎప్పుడు దేవుని ప్రసన్నత ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. దేవుని తేజస్సు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. దేవుని వాక్యం నడిపింపు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది. హెబ్రోన్ చెడిపోవాలా? విశ్వాసుల జీవితాలు చెడిపోయి ఉన్నాయి, మనుషుల యొక్క జీవితాలు చెడిపోయి ఉన్నాయి. ఎల్షద్దాయి చెడిపోదు. గాయం కట్టేది ఎవరిది? ఎల్షద్దాయిది కాదు. ఎల్షద్దాయిలో ఉన్న మందిరం ఉన్న విశ్వాసులది.
గాయం చేసేది ఎవరిని? ఎల్షద్దాలో ఉండే విశ్వాసుల్ని గాయం చేసేది ఆయన. అంతే. గాయం అంటే మందిరానికి కాదు, ఎల్షద్దాలో ఉన్న విశ్వాసులకి కడుతున్నాడు, గాయం చేసేది ఆయనే. ఇప్పుడు అర్థమైందండి. ఎల్షద్దా అంటే మనమే, వేరే వాళ్ళు కాదు. మందిరం అంటే ఒక ఆకారం, ఒక రూము, ఈ కాదు. ఎల్షద్దా అంటే ఎవరు? మనమే. ఎక్కడికైనా వెళ్తావు, ఏ మందిరానికి వెళ్తావంటే ఎల్షద్దా మందిరం నర్సాపూర్ అంటావు. మరి ఎందుకంటున్నా? ఎందుకంటే నీ పేరు చెప్పుకుని పలాందని చెప్పుకోలేదే. ఎందుకు చెప్పుకోవట్లేదు? ఎందుకంటే నీది అదే, నిజమైన పేరు, నిజమైన పేరు అదే. ఇప్పుడు చెప్పండి, గాయం ఎవరికి అవుతుంది? ఎల్షద్దాయ్. ఎల్షద్దాయ్ అంటే ఎవరు? మనమే. కట్టేది కూడా ఆయనే, కట్టేది కూడా ఆయనే. ప్రవక్త తన జీవితాన్ని బట్టి గాయం తెచ్చుకుంటూ వచ్చాడు, చేతులారా గాయం తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పిన మాటను వినకపోవడం ద్వారా ఏమన్నాడు దేవుడు? వెళ్ళిన మార్గంలో రావద్దు, అక్కడ ఏం పెట్టినా తినొద్దు అన్నాడు. కానీ ఏం చేశాడు? వద్దన్న పని చేశాడు, దేవుని మాట వినలేదు. తద్వారా ఏం తెచ్చుకున్నాడు? మరణం తెచ్చుకున్నాడు. గాయం చేస్తే దేవుడు అలా ఉంటుంది, మరణం వచ్చింది. దేవుడు గాయం చేస్తే కోలుకోలేని స్థితిలో మరణం వచ్చింది. ఆ ప్రవక్త అదే తెచ్చుకున్నాడు. దేవుడు చెప్పిన మాట వింటే ఆ ప్రవక్త వేరుగుండేది. దేవుని చెప్పిన మాట వినలా. దేవుని చెప్పిన మాట వినుకోకుండా అబద్ధాన్ని నమ్మాడు, అబద్ధం వైపు మళ్ళుకున్నాడు. ఇప్పుడు ఏం జరిగింది? దేవుడు గాయం చేస్తే మరణాన్ని తెచ్చుకున్నాడు. ఇది 3వ మాట. 4వదిగా చూద్దానండి.